ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రతావద్యం బహుగుణపరిణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనజీవాతుం శ్రీరంగార్యగురుం భజే. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్భక్తులారా, ధనుర్మాసం గోదాదేవి ఆచరిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వ్రతం. మొన్ననే ప్రారంభమైనటువంటి కనులు మూసి తెరిసే లోపల ఒక కనురెప్ప కొట్టే కాలంలో అప్పుడే 24వ పాశురము వరకు చేరుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య దర్శనం కోసం గోదాదేవి గోపికలంతా కూడా స్వామి చెంతకు విచ్చేసి ఏర్పాటు చేయబడినటువంటి మా సభా మండపములో మేము ఏర్పాటు చేయబడినటువంటి సింహాసనమునందు ఆసీనుడవైతే అప్పుడు మేము వచ్చినటువంటి పనిని పరిశీలించి మాకు కావలసినటువంటివి కృప చేయవలసింది. నిన్నటి ప్రార్థన, మాకు కృప చేయాలి అన్నారు. నీ యొక్క దయా కృప రసం మాయందు కురిపించు. మేము కోరేది అదే. అందరూ కోరినట్టు ఏవేవో కోరికలను కోరడం లేదు. మా రాజ్యం కావాలనో లేకపోతే మాకు ఇంకేదో నీ యొక్క భుజ బలము కావాలనో కోరడం లేదు స్వామి. నీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించి తనివి తీరా నమస్కరించాలని వచ్చాము. మాకు కావలసినవి ఏమిటో వాటిని కృపజేయి. మేము చేసేటటువంటి వ్రతానికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని స్వామి దగ్గర విన్నవించి స్వీకరించడానికి వచ్చారు. వీళ్ళు చేస్తున్నటువంటి వ్రతం ఏమి? తిరుప్పావై వ్రతం, అదే ధనుర్మాస వ్రతం. 30 రోజుల వ్రతం అని చేస్తూ ఉన్నారు. ఈ ధనుర్మాసం అంతా వ్రతాన్ని ప్రారంభించడానికి కావలసినటువంటి సంభారాలను స్వీకరించుటకు ఇచ్చేశారు. సరే, స్వామి భక్త సులభుడు. భక్తులు ఎలా చెబితే అలా నడుచుకునేవాడటండి స్వామి. ఆనాడు దశరథ మహారాజు విశ్వామిత్రుల వారు రమ్మంటున్నారు, వెళ్ళు అని అంటే వెళ్ళాడు. రామచంద్రస్వామి నడుస్తూ వెళ్ళాడు. 12 సంవత్సరాల వయసు. విశ్వామిత్రుడు ఎలా చెప్తే అలా నడుచుకోని ఆయన అన్నాడు. అలాగే వెళ్ళాడు. అక్కడ విశ్వామిత్రుల వారు ఏం తెలియజేశారు? తాటకను సంహరించు అంటే తాటకను సంహరించాడు. ఆ తర్వాత మహర్షులు చెప్పారు దండకారణ్యానికి వెళ్ళండి అని. వెళ్ళాడు. భరద్వాజ మహర్షి తెలియజేశాడు చిత్రకూటం వెళ్ళును ఆయన. చిత్రకూటం వెళ్ళాడు. ఎవరు ఎలా చెబితే అలా. నిన్నగాక మొన్న వచ్చినటువంటి విభీషణుడు కూడా సలహా ఇస్తే ఆ సలహాను తీసుకున్నాడు. విభీషణుడు ఏం చెప్పాడు? శరణాగతి చేయి సముద్రుడిని శరణాగతి చేయి రామచంద్ర. ఎవరు ఎలా చెబితే అలా నడుచుకున్నాడండి స్వామి. అలా నడుచుకున్నటువంటి స్వామి భక్తులైనటువంటి ప్రపన్నులు. గోదాదేవి గోపికలంతా ఎవరు? ప్రపన్నులైనటువంటి వారు. అంటే భగవంతుడు తప్ప మనసులో మరొకరిని ధ్యానించని వారు, అనన్య భక్తి కలిగిన వారు. మరొకరి యందు భక్తి లేనే లేదు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు తప్ప మరి ఇంకెవరి దిక్కు చూడనటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు చెప్పిన మాట వింటాడు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఈరోజు? సరే, మీకేం కావాలి అని అడుగుతున్నారు. స్వామి శయన మందిరంలో నుండి టీవీగా ఎలా నడిచి రమ్మన్నారు? సింహం వలె నడిచి వచ్చి సభామండపంలో ఉంచినటువంటి సింహాసనం నందు ఆసీనుడయ్యాడు స్వామి. ఎలా ఆసీనుడయ్యాడు? పాదపీఠం ఉంటుంది సింహాసనం ముందు. పాదపీఠము పైన ఒక పాదము నుంచి మరొక పాదాన్ని తొడపై ఉంచుకున్నారు. భక్తుల గోపికలందరూ చూస్తున్నారు. స్వామి యొక్క దివ్య మంగళ దర్శనమైంది, నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది అంటే పాదాన్ని దర్శించారు. ముందు ఏమి దర్శించాలండి? పరమాత్మను మనం భగవంతుని దర్శిస్తున్నామంటే మొట్టమొదలు స్వామి యొక్క పాద అరవిందములను దర్శించాలి. ఆ తర్వాతనే అలా పైకి వచ్చి తిరుముఖ మండలాన్ని చివరికి. అందుకే మనకేం తెలియజేశారు? ద్వయమంత్రం, శ్రేష్టమైన మంత్రం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. చరణములకు శరణు చేస్తాను అని అర్థం.
శ్రీమన్నారాయణ చరణములంటే పాదములు, నీ దివ్య పాదములకు శరణు. శరణు అంటే నమస్కారము, నీవు తప్ప నేను ఇంకెవరి యందు దృష్టి ఉంచను అని చెప్పడం, శరణు వేడడం అని స్వామి యొక్క పాదాలను దర్శించారు మన గోదమ్మ గోపికలందరూ. దర్శించిన వెంటనే పాదము కందిపోయి కనిపించిందండి. అప్పుడు బాధపడ్డారు, అయ్యయ్యో మేము ఎంత పని చేశాము స్వామి, నిన్ను నడిపించామా? ఎక్కడి నుండి? శయన మందిరంలో నుండి మా సభా మండపానికి నీవు నడుస్తూ విచ్చేసి ఇక్కడ కూర్చుంటే నీ పాదము కందిపోయిందని వచ్చినటువంటి వారు ఏది అడగాలని వచ్చారు ఆ విషయం మర్చిపోయారు. పర అనేటటువంటి ఒక వాద్య విశేషాన్ని ఇస్తా అన్నాడు, ఒక డప్పు లాంటిది, దానిని అడగాలని వచ్చారు. ఇవాళ్లే పర అన్నదానికి అర్థం ఇవాళ్లే అడగారు, ఇవాళ్లే చెప్పరు. ఏమిటా పర అంటే 29వ పాశురంలో చెప్తుంది అమ్మ. మొదటి పాశురం నుండి పర వచ్చినా చివరికి చెప్తారు పరై గురించి. అందుకని ఈరోజు అదేదో వాయిద్యం ఇస్తా అన్నావు కదా, ఇవ్వు స్వామి అని అడగడం మర్చిపోయి వెంటనే మంగళం పాడుతున్నారండి. స్వామికి మంగళం పాడుతున్నారు, మంగళాశాసనం చేస్తున్నారు. ఈ పాశురము చాలా విశేషమైనటువంటి పాశురం. స్వామి దర్శనమిచ్చి ఏం కావాలి మీకు అని అడిగితే పెద్ద లిస్ట్ అంతా చెప్పక స్వామి యొక్క దివ్య పాదార విందాలకు మంగళం పాడుతున్నారండి. అది గోపికల యొక్క గొప్పనైనటువంటి భక్తి, అనన్య భక్తి, మధుర భక్తి, ప్రేమపూర్వకమైన భక్తి. ఈ పాశురాన్ని ఏమంటారంటే పోత్తి పాశురం అంటారు. పోత్తి అంటే మంగళం అని అర్థం. మంగళం మంగళం అని ప్రతి పాదంలో చివర పోత్తి 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 అని వస్తుంది కనుక పోత్తి పాశురం అంటారు. మరొకటి ఏమిటి అంటే మంగళాశాసన పాశురం అంటారు. మంగళాశాసనం అంటే ఏమిటి? పెద్దలకు రక్ష పెట్టడం. పెట్టవచ్చా? మనందరం శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ, వేదవేద్యుడు, తత్వవేద్యుడు, సర్వజ్ఞుడు, అటువంటి వాడికి మనం మంగళాశాసనం చేయవచ్చా? సామాన్యులమైనటువంటి మనము ఎవరు చేశారు? ఇంతకుముందు ఎవరైనా చేశారా? అమ్మ గోదాదేవి ఏం చెప్పిందండి? శయ్యాదన శయ్యోం 2వ పాశురంలో. శయ్యాదన శయ్యోం అంటే మా పెద్దలు నడిచిన మార్గములోనే మేము నడుస్తాము, పక్కకు జరగము కదా. పెద్దలు ఏం చేశారు? వాళ్ళ నాన్నగారు பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோட்டி நூறாயிரம் மல்லாண்ட தின்னோர் மணிவண்ணா உன் செய்வடி செவ்வி తిరుక్కాపు అడియో మోడుం నిన్నోడుం పిరివిన్ని ఆయిరం పల్లాండు. పల్లాండు అంటేనే మంగళాశాసనం. స్వామి నువ్వు వేల సంవత్సరాలు క్షేమంగా ఉండు, నీకు ఏ దృష్టి దోషము తగులుతుందో మా లోకంలోనికి వచ్చావు. భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి విచ్చేసి దర్శనమిస్తూ ఉన్నాడు వల్లభదేవరాయలు చేస్తున్నటువంటి ఊరేగింపులో. ఆ సమయంలో చెప్పినటువంటి వాడు వెంటనే పల్లాండు పాడారు. మా పెద్దలు మా నాన్న ఒక్క పెరియాళ్ళు వారే పాడారా మంగళాశాసనం అంటే? చాలామంది పాడారు. సుమిత్రాదేవి పాడింది అరణ్యానికి వెళుతున్నప్పుడు. కౌసల్యమ్మ చెప్పింది క్షేమంగా వెళ్ళి లాభంగా అనేది మంగళాశాసనమే. ఆ తర్వాత మహర్షులు పాడారు. మహర్షులందరూ విచ్చేసి రామచంద్రస్వామికి అక్కడ మంగళం పాడారు. అనేక మంది మంగళాశాసనం చేశారు భగవంతుడికి. అయితే ఎప్పుడు చేయగలుగుతాము మంగళాశాసనము అంటే? జ్ఞానదశ, ప్రేమదశ అని 2 దశలు ఉంటాయి మనకు. ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో భగవంతుని యందు దృష్టి ఉంచి నడవాలనుకున్న వాళ్లకు మొట్టమొదలు జ్ఞానదశ. జ్ఞానదశ అంటే ఆచార్యుల ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకోవడం. ఏ విషయాలు? భగవంతునికి సంబంధించిన విషయాలు, భగవత్ తత్వ దర్శనం తెలుసుకోవడం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే మనవాడే అండి అనిపించిన తర్వాత ప్రేమ జనిస్తుంది. ప్రేమ దశ వచ్చిన తర్వాత ఇంకంతా మనకంటే చిన్నవాడే భగవంతుడు, మనమే రక్షకులము అనేటటువంటి భావన ఏర్పడుతుంది. అటువంటి భావన కలిగినటువంటి వారు ఈనాడు మన గోపికలు. అందుకని ఏం చేస్తున్నారు? రక్ష పెడుతున్నారు. నీకు రక్ష, నీవు క్షేమంగా ఉండాలి. పల్లాండు అని పాడినటువంటి పెరియాళ్ళు వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి తల్లి గోదమ్మ తల్లి ఈనాడు సాక్షాత్తు వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడికి ప్రత్యక్షంగా మంగళాశాసనము చేసింది. ఏమేమి గుర్తు చేసుకుంటున్నారంటే ఆనాడు ఈనాడు 2 విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. ఏనాడు? ఆనాడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని ఈనాడు మేము నీకు మంగళం పాడుతున్నాము. అన్రు ఇవ్వులహమడందాయ్ అడిపోత్తి சென்றெக்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகட முடைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா வெடித்தாய் கணம் போத்தி குன்று குடிலா வெடித்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி
என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இன்று யாம் వందోం ఇరంగేలోరెంబావాయ్ అని పాశురం. అన్రు అంటే ఆనాడు, ఇండ్రు అంటే ఈనాడు, రెండు పదాలు చెప్తారు. ఆనాడు ఏమేం జరిగింది అన్నీ గుర్తు చేసుకుంటున్నారండి. స్వామి నీవు అంత నడిచావా? 14 సంవత్సరముల అరణ్యం అంతా నడిచారండి. 14 సంవత్సరాలు నడిచాడా లేదా? దండకారణ్యం అంతా నడిచావా స్వామి? అంతేకాదు, అంతకంటే ముందు వామనావతారాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. అండ్రు ఇవ్వులహమడందాయి అడిపోతి. ఆనాడు వామనుడివై వచ్చి ఆకాశమంతా ఎత్తు పెరిగి భూమండలమంతా ఒక పాదాన్ని కొలిచినటువంటి నీ పాదమునకు మంగళం. పాదం ఎంత కందిపోయి ఉంటుందని బాధపడుతున్నారండి. భూమండలాన్ని కొలవడం పాదం అంటే పైపైన ఉంచలేదు కదా, భూమినంతా కూడా పాదం ఆక్రమించిందంటే భూమి పైన ఏమేమి ఉంటాయి? కొండలు ఉంటాయి, వృక్షములు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. వాటన్నిటిపైన నీ పాదం ఉంచినటువంటి వాడివి. పాదం ఎంత కందిపోయిందో కదా, అటువంటి నీ పాదమునకు మంగళం. ఆనాడు అంత కష్టపడి ఇంద్రుడి కోసం, ఇంద్రుడి యొక్క భూమిని ఆ ఇంద్రుడికి ఇవ్వడం కోసం విచ్చేసి, వామనుడుగా విచ్చేసి అంత గొప్ప పనిని సాధించినటువంటి వాడివి. ఈనాడు మేము మీకు అంతటి కష్టాన్ని కలిగించాము. ఎక్కడి నుండి? భవనములో నుండి ఈ సింహాసనం దగ్గర వరకు నడిపించాము అని సభామండపం వరకు నడిపించినందుకు నీ పాదమునకు మంగళం అన్నారు. 21 పాశురంలో కూడా చెప్పారండి. పోతియాం వందోం పుగిజిందేలోరెంబావాయ్. 21వ పాశురంలో మేము అసలు నీ దర్శనానికి స్వామిని మేలుకొలుపుతూ నీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నాము అంటే నీ చెంత మాకు కావాల్సినటువంటి ఏవో లాభాలను అపేక్షించడానికి కాదు, మేము నీకు మంగళం పాడుటకే వచ్చామని 21వ పాశురంలో చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అయితే 2 పాశురములు చాలా విశేషంగా తెలియజేస్తారు మన పెద్దలు. 15వ పాశురం ఎల్లే ఇలంగిలియే, అదేమో తిరుప్పావై పాశురం అని, అంటే వ్రతాన్ని ఆచరించడానికి ముఖ్యమైన పాశురంగా తెలియజేస్తారు. ఇవాళ అండ్రు ఇవుళహమడందాయేమో తిరుప్పావైలో తిరుప్పల్లాండు పాశురం. తిరుప్పల్లాండు అంటే మంగళాశాసనం. మంగళాశాసనం భగవంతుడికి చేసినటువంటిది తిరుప్పల్లాండు అని. వేదమునకు ముందుగా ఓంకారముతో ఎలా ప్రారంభిస్తారో ద్రవిడ ప్రబంధానికి అంతటికీ కూడా తిరుప్పల్లాండుతోటే ప్రారంభం. ఏ ద్రవిడ ప్రబంధం అధ్యయనం చేయాలన్నా ముందుగా తిరుప్పల్లాండును సేవాకాలం చేస్తారనమాట. అంత విశేషమైనటువంటి పాశురము ఈనాటి మంగళాశాసన పాశురం. ఏ తత్వం కలిసినటువంటి వారు? ప్రేమతత్వము కలిసి స్వామిని ఆనందంతో పెరియాళ్ళు వాళ్ళు ఎలాగైతే గానం చేశారో అలా చెప్తూ ఉన్నారు. అయితే మహర్షులు మునులు పాడినట్టే మన ఈనాడు గోదమ్మ తల్లి కూడా మంగళాశాసనం పాడుతున్నది. అండ్రు ఇవ్వులగమడందాయ్ అడిపోతి శెన్రెగ్గు తెన్నిలంగై శెత్తాయ్ తిరల్బోతి అంటున్నారు. శెన్రెగ్గు తెన్నిలంగై అంటే లంకా నగరానికి వెళ్ళినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాడు? లంకకి ఎందుకు వెళ్ళాడు? దుర్మార్గుడైన రావణాసురుడు సంహరించడానికి. అందమైనటువంటి లంకా నగరాన్ని ధ్వంసము చేసినటువంటి నీ భుజబలమునకు మంగళం. ఇందాక పాదమునకు మంగళం. అంతకంటే గొప్పనైన పని ఏమిటంటే లంకా నగరానికి వెళ్ళి లంకలో ఉన్న దుర్మార్గుడైన రాక్షసుని సంహరించినటువంటి నీ భుజబలమునకు మంగళం. శెన్రెగ్గు తెన్నిలంగై శెత్తాయ్ తిరల్బోతి. లంకకు వెళ్ళడానికి ఎంత కష్టపడ్డావు తండ్రి అని అప్పటి ఆ కష్టాన్ని గుర్తు చేసి మంగళం పాడుతూ ఉన్నారు. పొన్ర చెగడముదైతాయ్ పొగల్బోతి. తర్వాత అంతకంటే కష్టం ఒకటి, అడవికి వెళ్ళి 14 సంవత్సరాల అరణ్యంలో తిరిగి రావణాసురుని సంహరించావంటే అప్పటికి స్వామి యొక్క వయసు దాదాపు పెద్ద 35-40 సంవత్సరాల వయసు ఉండవచ్చు రామచంద్రస్వామి. కానీ అప్పుడు పెద్దవాడివి. అంతకంటే ఇంకా కఠినమైనటువంటి ఇంకా కష్టపడ్డటువంటి విషయాన్ని మరొకటి గుర్తు చేసుకుంటున్నారు. ఏమిటది అంటే పొన్ర చెగడముదైతాయ్ పొగల్బోతి. శకటాసురుడు అనేవాడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు వాడు? నెలల పిల్లవాడు కృష్ణ పరమాత్మ. శకటాసురుడు పాదమును ఒక నీడకు ఉండడం కోసమని ఒక శకటము నుంచి ఆ కింద తల్లి పడుకోబెడితే ఆ శకటాన్ని ఆవాహించి వచ్చినటువంటి వాడు
రాక్షసుడు శకటాసురుడు ఆ బండిని ఆవహించుకొని వచ్చినటువంటి వాడిని కేవలం నీ పాదముతో ఒక పాదాన్ని ఇలా అన్నాడటండి. కావాలని తన్నాలని కూడా చిన్నపిల్లలు ఆడుతూ ఆడుతూ కాళ్ళు ఊపితే ఎలా ఉంటుందో అలా చేసి ఆ శకటాసురుని ధ్వంసం చేసినటువంటి నీ పాదమునకు ఈనాడు మంగళం. శకటాసురుడు, పూతన వీళ్ళందరూ కూడా చిన్నగా ఉన్నప్పుడే కృష్ణ పరమాత్మ నెలల పిల్లవాడు అప్పుడే సంహరిస్తాం అనుకొని వచ్చారండి. అందుకని రామావతారంలో రావణాసురుని సంహరించినప్పుడు అంటే పెద్దవాడివి, ఇప్పుడు ఇంకా చిన్నవాడివి కదా స్వామి. నీ యొక్క శకటాసురుని తన్నినటువంటి నీ పాదమునకు మంగళం. కన్ను కుడిలా వెడిందాయ్ కడల్ బోత్తి. సరే, ఇదేమో నెలల పిల్లవాడు ఉన్నప్పుడుగా పూతన శకటాసురుడు వీళ్ళొచ్చి సంహరిస్తామన్నారు, కాలేదు, వాళ్ళే మరణించారు. ఆ తర్వాత పెరిగాడు కృష్ణ పరమాత్మ 7-8 సంవత్సరాలు గోవులను తీసుకొని అరణ్యానికి వెళుతున్నాడు. అప్పుడు వచ్చినటువంటి రాక్షసులను గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ఒక 2 రాక్షసులు వచ్చారట. ఒకనాడు గోవులను కాస్తూ మన గోపాలుడైనటువంటి మన శ్రీకృష్ణుడు ఒక వెలగ చెట్టు కింద నిల్చొని ఉన్నాడు. ఆ సమయంలో వచ్చారట 2 రాక్షసులు. ఒకడేమో అక్కడ ఉన్నటువంటి దూడ మీద ఆవహించాడు, ఒకడేమో చెట్టు మీద ఆవహించాడు. వెలగ చెట్టు మీద, దూడ మీద. కపిత్తాసుడు ఇంకొకడు ఆ వృక్షం మీద ఆవహించిన రాక్షసుడు. వాళ్ళిద్దరిని ఒకేసారి సంహరించాడండి. ఈ ధేనుకాసుడు, ధేనువు మీద ఆవహించినవాడు. వీళ్ళిద్దరిని ఏం చేశాడు, 4 కాళ్ళను పట్టుకొని గిరా 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 తిప్పేసి ఆ వెలగ చెట్టు మీద వేసేసాడు. ఈ లేగ దూడను వేసేస్తే ఏమైంది, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు తిప్పి 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 వేశాడట. అంటే అంతా ఒక లేగదూడని తిప్పాలన్నా కూడా చిన్నపిల్లవాడు ఎలా తిప్పాలి, వాడు అసలే రాక్షసుడు ఆవహించి ఉన్నటువంటిది ఎంత బలమై ఉంటుంది, ఎంత బరువుగా ఉంటుంది. అటువంటి దానిని పట్టాలంటే పాదములు 2 దూరంగా పెట్టాలి. స్వామిని పాదములను దూరంగా ఉంచి బలిష్టంగా నిల్చొని ఉండి ఒక పాదం ముందుకి జరిపి కదా, ఒక కాలు ముందుకు జరిపి ఉంచి ఆ బలంగా ఉండి తిప్పి 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 కొడితే వెంటనే ఆ 2 రాక్షసులు మరణించారు. ఇది ఎంత గొప్పనైనటువంటి ఒక పరాక్రమం. ఈ పరాక్రమానికి ఈ పరాక్రమానికి కాలును అలా ముందు ఉంచి గట్టిగా ఉంచిన బలమైనటువంటి నీ పాదమునకు మంగళం. ఎంతమంది రాక్షసులను సంహరించి స్వామి పొందినటువంటి కష్టాన్ని గుర్తు చేసుకొని పాడుతున్నారు. కున్రు కుడయా వెడుత్తాయ్ కుణంబోతి. అదేనా, అంతకంటే కూడా చాలా భయంకరమైనటువంటి ఇంకా కఠినమైనటువంటి పనిని కూడా సాధించావు తండ్రి అని మరొక కఠినమైన పని. వీళ్ళు ఒక్కొక్కటి స్వామి యొక్క గుణాలను చేసినటువంటి రాక్షసులను సంహారము అన్నీ గుర్తు చేసుకుంటుంటే అంతకంటే గొప్పది మరొకటి ఉంది అని గుర్తుకొస్తోంది. ఏమిటి అంతకంటే గొప్పది అంటే, ఆనాడు ఇంద్రుడేమో రాళ్ల వర్షం కురిపించాడు. రాళ్ల వర్షం కురిపిస్తే ఏం చేశాడు కృష్ణ పరమాత్మ, గొడుగును పట్టుకున్నాడా, కొండనే పట్టుకున్నాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టావే గొడుగు వలె రాళ్ల వర్షం కురిపిస్తున్నాడని ఆ రాళ్లతో ఉన్నటువంటి కొండని ఎత్తి పట్టుకున్నాడు. 1 రోజా 2 రోజులా స్వామి, 7 రోజులు అలా పట్టుకొని ఉన్నవే. చిన్న పిల్లవాడండి, గోవులను గోపాలులను ఆ విధంగా రక్షించావు ఆ వర్షము నుండి. ఎందుకు వర్షించాడు మరి ఇంద్రుడు, వర్షాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు అనే విషయాన్ని మర్చిపోయి ఎవరైనా ముందుకు వెళ్ళి మంచి విషయాలు సాధిస్తూ ఉంటే, అభివృద్ధి పొందుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి గుణం ఒకటి ఉంటుంది. అదే ఈర్ష్య, అసూయ కదా మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మను చూసే ఓర్వలేకపోయాడు ఎవరు, ఇంద్రుడు. నాకే ఇవ్వవలసిన అసూయ కలిగింది, ఈర్ష్య కలిగింది. ఇవి 2 ఇంద్రుడిలో కలిసి హవిస్సులు ఇస్తూ ఉంటే ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడే వచ్చి తీసుకుంటాడండి. యజ్ఞము యాగం ఎందుకు శ్రేష్టమైందంటే యజ్ఞ యాగాదులలో ఉంచేటటువంటి ఆ పదార్థాలు ఏవైతే స్వాహాకార మంత్రము చెప్పి ఇస్తారో అప్పుడు ఆయా దేవతలే స్వీకరిస్తారు, ప్రత్యక్షంగా స్వీకరిస్తారు. అందుకనే అర్చన, ఈ పూజ వీటన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే యజ్ఞము అని తెలియజేస్తారు. యజ్ఞం ఎక్కడ జరుగుతున్నా వెళ్ళి దర్శించాలి, ఆ మంత్రములను మనం శ్రవణం చేయాలి. ఎందుకంటే ఆయా దేవతలు అక్కడికి ఇచ్చేస్తారు, అవి స్వీకరిస్తారు ప్రత్యక్షంగా. అయితే ఇంద్రాయ స్వాహాన్ని ఇస్తూ ఉంటే నాకే గదే ఇవ్వాలి, నాకు ఇస్తూ ఉంటే నేనే స్వీకరించేవాడిని అనుకుంటున్నాడు. కానీ ఇంద్రుడిలో ఎవరు ఉంటారు, అందరిలో ఉన్నవాడెవరు, మళ్ళీ నారాయణుడే కదా.
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని కదా వేదవాక్యము. అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం తెలియజేయడానికే మనకు నరసింహస్వామి విచ్చేశాడని చెప్పుకున్నాం. సర్వాంతర్యామి అని చెప్తున్నాం. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇంద్రుడిలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి బల్లలో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడని నిరూపణ చేసినటువంటి స్వామి. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? ఎప్పుడైతే అసూయ, అహంకారం, ఈర్ష్య, అసూయలు వస్తాయో అన్నీ మర్చిపోతారు. నేనే గొప్ప అనే స్థితికి వచ్చాడు. అటువంటి స్థితిని ఇంద్రుడిలో ఉన్నటువంటి అసూయను తొలగించాలి, ఈర్ష్యను తొలగించడం కోసం స్వామి చేసినటువంటి పని ఏం చేశాడు? మనం ప్రతి సంవత్సరము ఈ గోవర్ధన పర్వతానికే ఇంద్రుడికి అన్ని పూజలు చేసి నైవేద్యాలు అన్నీ ఇస్తుంటామని తండ్రి చెప్తే, ఎందుకు నాన్నగారు మనకి ఇచ్చేటటువంటిది ఎవరు? మన గ్రాసం ఇచ్చేటటువంటిది ఈ ఈ గోవర్ధన పర్వతం, మన గోవులకు కావాల్సిందంత ఇచ్చేది. అందుకని గోవర్ధన పర్వతానికే చేద్దాం పూజ అన్నాడు. ఇంద్రుడికి ఇంకా కోపం వచ్చింది. ఎందుకు నాకు ఇవ్వవలసినటువంటి అవిస్తులన్నీ, నాకు ఇవ్వవలసినటువంటి పూజా కార్యక్రమాలన్నీ ఒక కొండకి చేస్తారా వీళ్ళు అని క్రోధముతోటి రాళ్ల వర్షం కురిపించడం ప్రారంభించాడు. వారం రోజులు ఏం చేసుకుంటారో చూద్దామని. పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఏం చేశాడు? మీరెవ్వరూ భయపడకండి అని అక్కడ ఉన్నటువంటి ఆ కొండనే పట్టుకొని చేతిలో అన్ని రోజులు, వారం రోజులు ఉన్నాడండి. గోవులు, గోపాలు అందరూ కూడా ముందు భయపడ్డారు, తర్వాత రమ్మన్నాడు. నేను మీకు భయపడతారు కదండి, ఇదేం వింత, చిన్నపిల్లవాడు ఇంత కొండంతా ఎత్తి పట్టుకున్నాడంటే. ఇప్పుడు అందరు అసలు ముందే కంసుడు పంపిస్తున్నటువంటి రాక్షసుల వల్ల రేపల్లెలో అందరూ భయపడుతున్నారు. మళ్ళీ ఏ రాక్షసుడు అనుకుంటే, కాదు నేను రాక్షసుని కాదు, నేను భూతాన్ని కాదు, రండి రండి, నేను మీ కృష్ణుడినే, మీ గోపాలుడినే అని పిలిస్తే అందరూ వచ్చి ఉన్నారు. ఆ వర్షము నుండి తర్వాత కనువిప్పు కలిగింది ఎవరికి? ఇంద్రుడికి. అందుకని అంతటి భుజబలాన్ని దర్శింపజేసినటువంటి నీ యొక్క భుజబలమునకు పోతి అంటున్నారు. కొండను గొడుగుగా ఎత్తిన భగవంతుని యొక్క గుణానికి. ఎందుకండి వర్షం పడితే ఎవరిది వాళ్ళు రక్షించుకోలేరా? ఆయన ఎందుకు రక్షించడం? అడిగారు ఎవరైనా? మమ్మల్ని కాపాడు కృష్ణ అన్నారా? అసలు అప్పుడున్న వాళ్ళు కృష్ణుని పట్టించుకున్నారా? రేపల్లెలో వాళ్ళు అంటే భక్తులే, దుర్యోధనాదులు వాళ్ళు అయితే పట్టించుకోలే కదా. అడగకుండా కూడా వాళ్ళు భక్తి కలిగి ఉన్నారు, కానీ వాళ్ళని రక్షించడం కోసం కొండను ఎత్తిపట్టాడు. అప్పుడు ఇంద్రుడికి తెలిసి వచ్చింది. తర్వాత ఏం చేశాడు? ఇంద్రుడు విచ్చేసి గోవింద పట్టాభిషేకం చేశాడు. గోవింద అనే నామాన్ని ఇచ్చాడండి. అప్పుడే కృష్ణ పరమాత్మకు ఇంద్రుడు ఇచ్చినటువంటి బిరుదే గోవింద అనే నామం. గోవింద అంటే అర్థం ఏమిటి? గోవులను, గోపాలకులను రక్షించిన వాడా, కాపాడిన వాడా అని గోక్షీరముతోటి కూడా అభిషేకం చేశాడట. అందుకని స్వామి గోవింద అనే నామం చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అండి? ఎన్నో నామాలు ఉన్నాయి కదా అంటే, అన్నిటికంటే కష్టపడి సంపాదించుకున్నటువంటి బిరుదు అంటే ఇష్టం కదా. కష్టపడి రన్నింగ్ రేస్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్న దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం, కష్టపడ్డాం. అంత కష్టపడ్డాడు స్వామి. వారం రోజులు కొండనెత్తి పట్టుకున్నావే, అందుకని గోవింద అనే నామం అంటే చాలా ఇష్టం. అందుకనే స్వామిని గోవింద అని మనం కూడా కొలుస్తూ ఉంటాం. குன்று குடியாவெடுத்தாய் గుణంబోతి వెన్రు పగై గెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్బోతి. శత్రువులను నశింపజేసే నీ చేతిలో, సరే నీవన్నీ ఈ గుణానికి, పాదానికి, భుజబలానికి అన్నిటికీ చెప్పిన తర్వాత వాళ్ళకి చేతిలో ఉన్నటువంటి వేలాయుధం కనిపిస్తుంది. వేలాయుధం సామాన్యమైనదా? గోపాలకు మన నందగోపుడు, కృష్ణ పరమాత్మ కూడా వేలాయుధం అని ఒక చిన్న కర్ర, దానికి చివర మొనదేలి ఉంటుందన్నమాట. చిన్నగా అక్కడ అరణ్యానికి వెళ్ళినప్పుడు ఏమన్నా చిన్నగా కత్తిరించడానికి, చేయడానికి ఉండేటటువంటి చిన్న ఆయుధం, అది వేలాయుధం అని దాని పేరు. ఆ వేలాయుధానికి కూడా మంగళం పాడుతున్నారు. వెన్రు పగై కెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్బోతి. కయ్యిల్ అంటే చెయ్యి, నీ చేతిలో ఎల్లప్పుడూ విరాజమానమై ఉండేటటువంటి ఆ వేలాయుధానికి కూడా మంగళం. ఎండ్రెండ్రున్ సేవగమే ఏత్తి పరైగొల్వాన్. ఎన్ని అని అనేకమైనటువంటి నీ యొక్క వీర చరిత్ర. అని ఎండ్రెండ్రు అంటే అని నీ వీర చరిత్రను మేము పొగుడుతూ ఉన్నాం. పొగిడి పర అనేటటువంటిని పొందడానికి వచ్చాము. ఎండ్రెండ్రున్ ఉన్ సేవగమే ఏత్తి పరైగొల్వాన్. ఒక వాద్య విశేష పరికరాన్ని మేము నీ దగ్గర నుండి తీసుకోవడానికి వచ్చాము స్వామి. నీవు మమ్ములను అనుగ్రహించవలసింది, కానీ నిన్ను మాత్రం కష్టపెట్టాము అని స్వామి పడినటువంటి కష్టాన్ని మాత్రమే తలుచుకొని
వాళ్ళు చెప్తున్నటువంటి పాశురమే ఈనాడు విశేషమైనటువంటి మన పాశురం. ఎక్కడెక్కడ కష్టపడ్డాడో స్వామి అనే విషయాన్ని తెలియజేశారు. ఇండ్రు యాం వందోం ఇరంగు. ఇండ్రు అంటే ఈనాడు, అండ్రు అంటే ఆనాడు నీ పడినటువంటి కష్టాన్ని అంతా గుర్తు చేసుకున్నారు. ఎక్కడెక్కడ వెళ్ళి కష్టపడ్డావు, రామావతారంలో ఎంత కష్టపడ్డాడు, వామనావతారంలో ఎంత కష్టపడ్డాడు, నరసింహస్వామి అవతారంలో ఎంత కష్టపడ్డాడు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణావతారంలో వచ్చినటువంటి గండములన్నిటినీ ఎలా తప్పించుకొని కష్టపడ్డావు. అయితే ఇంత కష్టపడినటువంటి నిన్ను ఆనాడు ఇంత కష్టపడితే మేమేం చేసాం, ఇంకా కొద్దిగా కష్టం కలిగించాం. ఏం కష్టం కలిగించారు పాపం వీళ్ళు? శయన మందిరములో నుండి సభా మండపానికి నడిచి రమ్మన్నామే, అలా నడిచి వచ్చావు స్వామి. ఎందుకు అక్కడుండి స్వామి అక్కడ నుండి మాయమై ఇక్కడ రావచ్చు. త్యాగరాజస్వామికి కూడా ప్రత్యక్షమయ్యాట రామచంద్రస్వామి. త్యాగరాజస్వామికి ప్రత్యక్షమైతే నన్ను పాలింపగా నడిచి వచ్చాడట స్వామి. అయ్యయ్యో స్వామి నన్ను పాలింపగా నడిచి వచ్చితివా అని చక్కగా అక్కడెక్కడో మాయమై ఇక్కడ ప్రత్యక్షం కావచ్చు కదా, నీకు అన్ని దివ్యశక్తులు ఉన్నటువంటి వాడు. కానీ భక్తుల యొక్క భక్త సులభుడు, అందుకనే భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసమని వాళ్ళు ఎలా చెప్పితే అలా చేశారు. గోపికలు ఎలా చెప్పితే అలా చేశారు. నడిచి రండి, నడిచి వచ్చాడు. కళ్ళు మెల్లమెల్లగా విప్పుతండ్రి, కళ్ళు మెల్లమెల్లగా విప్పాడు. ఏది అడిగితే అది చేస్తున్నటువంటి సులభుడై ఉన్నాడు మన చెంత. కనుక మనం ఏముంచాలి, భగవంతుని యందు విశ్వాసం అనేటటువంటిది ఉంచాలి అని. ఆ విశ్వాసాన్ని ఉంచినటువంటి ఒక గొప్పనైన మహిళ ఉంది మనకు. రామానుజాచార్యుల యొక్క కాలంలో భగవద్ రామానుజులు తిరుమలకు ఏం చేశారట ఒకసారి. వారి దగ్గర చాలామంది శిష్యులు, ఒక 1000 మంది శిష్యులతోటి విచ్చేశారు, తిరుమలకి విచ్చేశారు. అక్కడ ఇలాగే రామాయణ కథా కాలక్షేపాలు 6 మాసాలు ఉన్నారు. చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా 6 మాసములకు కావలసినటువంటి సామగ్రిని మరి వాళ్ళకు తదియారాధన కోసం అందిస్తూ ఉన్నారు. సరే ఇవ్వండి, ఎవరెవరు ఏమేమి ఇస్తారు. ఒక గొల్ల వనిత వచ్చిందటండి. ఆమె ఏమన్నది, నేను పాలు పెరుగు ఇస్తానండి, ఈ 6 మాసాలు నేనే ఇస్తాను. సరే ఇచ్చిందండి. 6 మాసాలు ఆవిడ తెచ్చిచ్చింది. సరే అయిపోయింది, ఇవాళ సంపూర్ణం అయిపోయింది సభ. సాయంకాలం ఎవరెవరు ఇచ్చారు, వారికి కావాల్సిన లెక్క ఏమో ఉంటుంది కదా. ఆ పండ్లు తెచ్చిన వాళ్ళకి ఎంత అండి, లేదు బియ్యము తెచ్చిన వాళ్ళకి ఎంత, పప్పు ఉప్పు ఇవన్నీ వాటన్నిటికి ఎంత అండి, నాకు 4000 అయిందండి, 5000 అండి, డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ తర్వాత ఈవిడ వంతు వచ్చింది. అమ్మ మీరు పాలు పెరుగు తెచ్చిచ్చారు కదా, ఆవిడ పాలు పెరుగు ఇచ్చి రోజు ఇలాగే కూర్చొని భక్తి శ్రద్ధలతోటి మీలాగానే ప్రవచనాలన్నీ విన్నది. రామానుజులు చెప్పేటటువంటి ప్రవచనం అంతా. పాలు పెరుగుకి కావాల్సింది ఎంత అమ్మా, నీకు ధనం ఎంత, 1000 రూపాయల 2000 ఈ 6 మాసాలకు మరి అని అంటే, అయ్యా నాకు ఏది వద్దు, ధనం వద్దు అంట. ఎందుకమ్మా, ఎందుకు వద్దు, ఇస్తామండి మేము ఇస్తాము, మీరు ఇచ్చావు కదమ్మా అంటే వద్దు అంటుంది. రామానుజుల వారు ఎంత చెప్పినా కూడా తీసుకోవడం లేదు. మరి ఏం కావాలి, దాని బదులు ఇంకేమైనా అడుగుతుందేమో అనుకున్నాం. ఇంకో కొంచెం పొంగల్ ప్రసాదం ఎక్కువ పట్టుకుంటుంది. మరొకసారి మన అర్చక స్వాములు ఎలా పెడుతున్నారు, మళ్ళీ చూపిస్తే మళ్ళీ పెడుతుంటారు. అలా మళ్ళీ కొంచెం పొంగలో పులిహోర అడుగుతుందేమో అనుకో. మరి ఏం కావాలి చెప్పమ్మా అంటే, మీరు ప్రతిరోజు చెప్పినటువంటి విషయాలను శ్రద్ధగా వినదండి. విన్నాను, అందులో సారాంశం ఏమిటి అంటే, ఈ లోకమంతా కూడా అవిద్యతో నిండి ఉన్నది. ఈ లోకమంతా కూడా మనకు నిత్యము కాదు, అనిత్యము. మరి నిత్యమైనటువంటి లీలా విభూతి అంటారు దీన్నంతా. ఇదంతా లీలా విభూతి అని చెప్పారు. మరి ఉత్కృష్టమైన స్థానం ఉంది, అది నిత్య విభూతి అన్నారు. ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అన్నారు. అదే పరమపదం అన్నారు, అదే వైకుంఠం అన్నారు కదా. నేను అక్కడికి వెళ్ళడానికి మీరు అనుమతి ఇవ్వండి, నన్ను అక్కడ పంపించండి అన్నది. నేనెలా పంపిస్తానమ్మా అన్నారు రామానుజులు, భగవద్ రామానుజులు. అది నేను చేసే పని కాదు, భగవంతుడిని వేడుకో అమ్మా నీవు అని అంటే, కాదు కాదు మీరే అన్నారు. గురువుగారు చెప్పిన మాట నెరవేరి తీరుతుంది, విశ్వాసం ఇది. మీరు చెప్పారు కనుక మీరే నన్ను పంపించాలి. ఇదంతా నాకు చీటీ రాసి ఇవ్వండి. ఎలా వెళ్తావమ్మా అన్నారు. మీరు ఒక చీటీ రాసి ఇవ్వండి. చీటీ మీద ఈ అమ్మాయి, నా పేరు, ఆ అమ్మాయి పేరు తుంబి మాల్కుండి అనే అమ్మాయి అట. తుంబి మాల్కుండికి పరమపదానికి వెళ్ళడానికి అనుమతిని ఇవ్వండి అని మీరు రాసివ్వండి. నేను కొండపైకి వెళ్తాను, కొండపైన స్వామి పాదాల చెంత ఉంచుతాను, నేనప్పుడు పరమపదానికి వెళ్తాను. ఇంతే నాకు కావాల్సింది ఇదే అని కూర్చుందండి ఆమె. సరే రామానుజులకు అప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. వారు ఏదో భగవద్ విషయాలను తెలియజేస్తున్నారు, చెబుతూ ఉన్నారు. కానీ
మరి నీ విశ్వాసమే అమ్మ అన్నారు. ఒక చీటీ తీసుకున్నారు. దానిపైన అక్కడ అర్చక స్వాములకు నమస్కారం అండి, ఈ అమ్మాయి పాలు పెరుగు మాకు అందించినందుకు ఆమె కోరుకున్నటువంటి స్థానం, ఉత్కృష్ట స్థానం, పరంపదం కావాలట, కృప చేయగలరు అంటే ఇవ్వగలరు అని ఇచ్చారు. ఆవిడ అది పట్టుకొని వెళ్ళిందండి. వెళ్ళి అక్కడ అర్చక రామానుజులు సంతకం చేసి ఇచ్చారు. అప్పుడు ఆనాటి కాలంలో భగవద్ రామానుజుల యొక్క మాట అంటే అందరికీ శిరోధార్యం. అక్కడ ఉన్న అర్చక స్వాములు చూశారు, ఓహో భగవద్ రామానుజుల దగ్గర నుంచి వచ్చినటువంటి లేఖన ఇది అని, ఇది స్వామి పాదాల చెంత ఉంచారు, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత. అక్కడ ఉంచడం ఆలస్యం అండి, పుష్పక విమానం వచ్చేసింది. పుష్పక విమానం వచ్చింది. ఈ తుంబి మాల్కొండి అనేటటువంటి గొల్లవనిత వెళ్ళింది, చక్కగా అందులో కూర్చుంది, పరమపదానికి వెళ్ళింది. ఇది విశ్వాసం. అక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శించారు. ఇది కలియుగంలో జరిగినటువంటి, మనకంటే 1000 సంవత్సరాల ముందు అంటే భగవద్ రామానుజులు వేయించేసి ఉన్న కాలంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఇది భక్తి తత్వాన్ని నిరూపణ చేసేటటువంటి విషయము. భగవంతుడి యందు, ఆచార్యుల యందు ఉండవలసినటువంటి విశ్వాసాన్ని మనకు తెలియజెప్పేటటువంటి విషయం. అందరూ దర్శించారు. దానికి గుర్తుగా ఇప్పుడు కూడా మనకు తిరుమల ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చిందండి ఆ విమానం, పుష్పక విమానం. అయితే ఆ ప్రధాన ద్వారం ముందర ఒక చిన్నగా పొడుగుగా ఒకటి గట్టి ఉంటుంది 4 స్తంభాలతోటి. అది మనం సెక్యూరిటీ వాళ్ళకి అనుకుంటాం. ఆ సెక్యూరిటీ వాళ్ళ కోసం కాదు, అక్కడ ఆ స్థలానికే వచ్చింది విమానం భగవద్ రామానుజుల కాలంలో. అందుకని అక్కడ గుర్తుగా దాన్ని కట్టారు. అక్కడి నుండే ఆవిడ పరమపదానికి వెళ్ళింది. ఇది అద్భుతమైనటువంటి చరిత్ర. మనకు భగవద్ రామానుజుల కాలంలో జరిగినటువంటి ఆచార్యుల యందు, భగవంతుని యందు విశ్వాసాన్ని అలా ఉంచాలి అని చెప్పేటటువంటి విషయం. అలా ఆ అమ్మాయి చక్కగా పరమపదాన్ని వెళ్ళింది. అటువంటి విశేషాలు కలిగినటువంటి పాశ్రమే ఈనాటి మనకి ఆచార్యుల వైభవము, భగవంతుని యొక్క వైభవము. భగవంతుడు చేసినటువంటి కార్యాలన్నీ ఎవరి కోసం చేశాడు? మన కోసమా, ఇంకెవరి కోసమన్నా? తన కోసమా? ఆయన కోసం ఏం చేసుకోలేదట. ఆయన ఏం చేసుకున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను ఎప్పుడెప్పుడైతే అధర్మం వస్తే అప్పుడు ఇక్కడికి వస్తాను, ధర్మాన్ని నిలపడం కోసం నేను ఉంటాను అని మనకు భరోసా ఇచ్చినట్టు స్వామి. అయితే మనం ఏం చేయాలి? అసూయ ద్వేషాలను వదిలిపెట్టాలి, క్రోధము మొదలైనటువంటి అరిషడ్వర్గాలను వదిలిపెట్టాలి. తన కోపమే తన శత్రువు అన్నారు, తన శాంతమే తనకు రక్ష కదా. అందుకని వాటన్నిటిని వదిలిపెట్టి వీటిని రక్షించుకుంటూ భగవంతుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన ధర్మం మనకు నిలిచి ఉంటుంది. ఒరులేయవి, మహాభారతంలో ఒక చక్కటి పద్యం అండి, విదురుడు చెప్పాడు విదుర నీతిలో. ఒరులేయవి ఒనరించిన నరవర ప్రియంబు తన మనంబున కగు తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళను. ధర్మం అంటున్నారని, ఏమిటి ధర్మం అంటే విదుర నీతులలో చాలా చక్కటి విషయాలు ఉంటాయండి మన నడవడికకు సంబంధించి. ఎవరైనా సరే నీతో ప్రవర్తించిన ప్రవర్తన నచ్చకపోతే, బాధ అనిపించింది, ఎవరో మనతో ప్రవర్తించిన ప్రవర్తన మనకు బాధ అనిపించింది, మనం మరొకరితో అది ప్రవర్తించకుండా ఉండడం, ఇది కదా గొప్పనైన ధర్మం అండి. అన్ని అనేక ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలలోకి గొప్పనైనటువంటి ధర్మ మార్గం ఇదే అని ఒరులేయవి ఒనరించిన నరవర అంటూ రాజుగారికి తెలియజేశాడు. నీవు ఎవరిని ఇతరులను బాధించకూడదు అని. అమ్మ గోదమ్మ తల్లి 2వ పాశురం మనకు అత్యద్భుతంగా మన మానవయుల యొక్క నడవడికను తెలియజేసే పాశురమే వయ్యత్తు వాజు వీరుహాళని. అందులోనే శయ్యాదన శయ్యం తీకులరై చెన్రోదం, ఎవరి మనసును బాధ పెట్టము, ఎవరిని నిందించము అనేటటువంటి విషయాలన్నీ తెలియజేస్తూ ఇవాళ 24వ పాశురం వరకు వచ్చి పరమాత్మ సన్నిధికి అందరూ వచ్చేసారు. తల్లి అమ్మ చెప్పినట్టుగా నేను నడుచుకుంటూ అన్నీ వదిలవలసినవి అన్నీ వదిలేస్తుంటేనే ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇక్కడ వరకు రాగలుగుతాం. వచ్చాము, అందరూ కలిసి రమ్మన్నారు కనుక చూడండి మన కోవెల ఈనాడు దివ్య గోకులం, దివ్య బృందావనం అవుతుంది మన కోవెల ప్రతినిత్యం. అటువంటి గోపికలందరూ బృందముతోటి అమ్మ పాడినటువంటి మంగళాశాసన పాట్టు అనేటటువంటి ఈనాటి విశేషమైన పాశురాన్ని ఒకసారి మనం అందరము అనుసంధానం చేసి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. அன்று இவுலகமடந்தாய் அடிபோத்தி சென்றெகு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுடைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா வெடித்தாய் கணல் போத்தி குன்று குடிலா வெடித்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி
என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கேலோரெம்பாவாய். नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणम्.